తిరుపతి లడ్డు అనేది ఆ, పవిత్రంగా ఉండాలి. అంటే పవిత్రత కోసం అని చెప్పేసి హిందువులు ఒప్పుకునే అంశం ఏంది అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి నిజంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1300 రూపాయలకు కిలో ఉంటుంది. ఓకే. అయితే దీంట్లో జంతువుల కొవ్వు అటువంటిది మనం కలిపినామనుకో, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె ఎట్లా అంటే 300 రూపాయలకు కిలో దొరుకుతుంది. అయితే ఇక్కడ అన్య మతస్థులు ఒకవేళ టీటీడీకి చైర్మన్ అయితే వాళ్ళకి ఏంటంటే పవిత్రత గురించి అర్థం కాదు. అర్థం కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బును చూస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఆవు నెయ్యి అనేది 1300 రూపాయలకు కిలో కదా, అంటే ఈయన బిల్లు రాసుకునేటప్పుడు 1300 రూపాయలకు కిలో అని చెప్పేసి రాసుకుంటాడు. కానీ కొనేది ఎంత? 300 రూపాయల కిలో కొంటాడు. అంటే యావరేజ్గా ఒక కిలో నెయ్యి మీదనే 1000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. 1000 కాదు 500 ఉన్నాయి అనుకుందాం. ఎవరికైతే పవిత్రత అర్థం